దక్కించుకున్నారు. అక్రమంగా కొన్ని చైర్మన్లు దక్కించుకోవచ్చు. ప్రజా తీర్పు మాకున్నది. ప్రజా తీర్పు బీఆర్ఎస్ వైపు ఉన్నది. నువ్వు ఎన్నికల ముందేమో లీకులు ఇచ్చినావు. ఇక రేపో మాపో రైతు బంధు పడుతుంది. ఇప్పుడు కోడ్ ఉన్నది. కోడ్ అయిపోగానే 16వ తారీఖు వేస్తా అని ఓట్లు వేయించుకున్నావు. మరి కోడ్ అయిపోయి 5 రోజులే. ఎందుకు రైతు బంధు వేస్తావు? రైతు బంధు వేస్తున్నా లీకులు ఇస్తేవి. ఇవాళ 21వ తారీఖు వచ్చిన రైతు బంధు ఎందుకు వేస్తలేవు? ఇంకెప్పుడు రైతు బంధు వేస్తావు? మీరు వెంటనే రాష్ట్ర రైతులకు రైతు బంధు వేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. లేదంటే ప్రత్యక్ష పోరాటానికి మేము రూపకల్పన చేస్తాం. ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి, అగ్రికల్చర్ కమిషనరేట్ ను బీఆర్ఎస్ పార్టీ ముట్టడిస్తుంది. వెంటనే రైతులకు రైతు బంధు డబ్బులు విడుదల చేయాలని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఇలా మా కార్యకర్తలు లోపల చెప్తున్నారు. మెదక్లో కొంతమంది గుండాలు వాళ్ళ ఇళ్ల నుంచి ఎత్తుకపోయి రైలు పట్టాల దగ్గర తీసుకుపోయి హరీష్ రావు పేరు చెప్పు, మల్లికార్జున గౌడ్ పేరు చెప్పు, లేదంటే మిమ్మల్ని చంపేస్తామని బెదిరించి భయభ్రాంతులకు గురి చేసి మాతో చెప్పించారు, వీడియో తీసుకున్నారు అని చెప్పి పాపం కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని ఆ పిల్లలు చెప్తా ఉన్నారు. అంటే మీ గుండాలు ఎత్తుకపోయి మా నాయకులను, మా కార్యకర్తల్ని మా పేర్లు చెప్పండి అని బెదిరిస్తారా? ఏం చేస్తుంది చట్టం? అంటే ఇలా ప్రైవేట్ సైన్యమా ఇది? గుండాల రాజ్యం నడుస్తుందా? ప్రభుత్వ పాలన నడుస్తుందా? శివధర్ రెడ్డి గారు, మీరంటే గౌరవం ఉండే, కానీ గత కొంతకాలంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఇది పోలీసులకు మచ్చదిస్తున్నారు. పోలీసుల యొక్క విలువ దెబ్బతీస్తున్నారు. చట్టాన్ని యొక్క మీద ప్రజల గౌరవాన్ని దెబ్బతీసే విధంగా మీ చర్యలు ఉన్నాయి. ఇప్పటికైనా మానుకోండి. ఇప్పటికైనా అది కాంగ్రెసా, బీజేపీ, బీఆర్ఎస్ఆ, చట్టం అందరికీ సమానంగా ఉండాలి. బీజేపీలో అరెస్ట్ చేసే దమ్ము ధైర్యం మీకు లేదు. కాంగ్రెస్ నాయకుల మీద కేసులు పెట్టే ధైర్యం లేదు. ఎంతసేపు బీఆర్ఎస్ వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి మా వాళ్ళని అరెస్ట్ చేసి ఏంది ఈ వికృత ఆనందం? ఏం పొందుతున్నారు మీరు? ఈ వికృత ఆనందం మంచిదా? నేను కింది స్థాయి పోలీస్ అధికారులకు కూడా చెప్పదలుచుకున్నా. సిఐలు, డిఎస్పీలు, ఎస్ఐలు రేపు మీరు బలైతారు. వాళ్ళు పైనుంచి నోటి మాట చెప్తున్నారు, కాయిదాల మీద మీరుంటున్నారు. రేపు హైకోర్టుకో సుప్రీంకోర్టు దాకానో రేపు ఈ కేసులు నడిచినప్పుడు మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది. అడ్డగోలుగా ఏమీ చూసుకోకుండా కేసులు నమోదు చేసి ఎఫ్ఐఆర్లు పెట్టి అక్రమ అరెస్టులు చేస్తే రేపు ఎవరు జవాబుదారీ? వీళ్ళు రిటైర్ అయిపోతారు. ఉన్నతాధికారులు నోటి మాటలతో చెప్తున్నారు. చట్టం ముందు మీరు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. చట్టం ముందు